ఏ, బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో చేయగలడు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని 3 మెథడ్లో చేయవచ్చు. ఒకటి బేసిక్ మెథడ్, 2 వచ్చేసి ట్రిక్, 3 వచ్చేసి ఆప్షన్ వెరిఫైయింగ్. 3 మెథడ్లో మనం ఈ వర్క్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మెథడ్ వచ్చేసి బేసిక్ మెథడ్. ఈ బేసిక్ మెథడ్లో మనం ఎలా కంప్లీట్ చేస్తామో చూద్దాం. బేసిక్ మెథడ్లో వచ్చేసి మనకు A+Bలో 12 రోజుల్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే A+B యొక్క పర్ డే వర్క్ ఎంత అవుతుందంటే 1/12 అవుతుంది. ఏ ఒక్కడే పని 20 రోజుల్లో చేయగలడు. ఏ అనే అతను 20 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తే పర్ డే వర్క్ వచ్చేసి 1/20. బి అనేది మనకు తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అండ్ 1/12. బి కావాలి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 1/12. 1/20 యాడ్ అయితే మైనస్ అవుతుంది 1/20. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 12 అండ్ 20కి ఎల్సిఎం 60 అవుతుంది. 12 60లో 5 టైమ్స్ పోతుంది, మైనస్ 12 60లో 3 టైమ్స్ పోతుంది. 5 మైనస్ 3 ఎంత అవుతుందంటే 2/60 అవుతుంది. 2 1 జా 2, 30 జా 1/30. పి యొక్క పర్ డే వర్క్ వచ్చేసి 1/30 అవుతాయి. ఒక వర్క్ని బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుందంటే 30 డేస్లో కంప్లీట్ చేస్తుంది. ఆన్సర్ వచ్చేసి 30. ఇది ఒక మెథడ్, బేసిక్ మెథడ్. సెకండ్ మెథడ్ చూసుకుంటే ఏబీలు కలిసి 12 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ డేస్. A+B డేస్ 12 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఏ ఒక్కడే 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ కావాలంటే మనకి వీటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే 60. ఇది టోటల్ వర్క్ అవుతుంది, ఇది డేస్ అవుతుంది. 12 అనేది 60లో 5 టైమ్స్ అవుతుంది. ఇది A+B యొక్క కెపాసిటీ అవుతుంది. 60 అనేది 20లో 60లో 3 టైమ్స్ అవుతుంది. ఇది ఏ యొక్క కెపాసిటీ అవుతుంది. మనకి ఏ కెపాసిటీ తెలుసు, A+B కెపాసిటీ తెలుసు, టోటల్ వర్క్ తెలుసు. ఏ కెపాసిటీ వచ్చేసి 3 అని తెలుసు, A+B కెపాసిటీ వచ్చి 5 అని తెలుసు. అండ్ మనకు బి కెపాసిటీ తెలవాలంటే 5 మైనస్ ఏ కెపాసిటీ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 2. బి కెపాసిటీ 2. B2 కెపాసిటీతో 60 వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తుందంటే 2 30 అంటే 30 డేస్లో కంప్లీట్ చేస్తుంది. ఆన్సర్ వచ్చేసి 30. దిస్ ఈజ్ ద వన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ వీ కెన్ ఈజీలీ థర్డ్ మెథడ్ చెప్తాను. థర్డ్ మెథడ్ వచ్చేసి ఆప్షన్ వెరిఫైయింగ్. ఆప్షన్ వెరిఫైయింగ్లో ఫస్ట్ సింపుల్ కాన్సెప్ట్ 12 అండ్ 20 A+B అండ్ ఇది ఏ డేస్. వీటి యొక్క ఎల్సిఎం తీసుకున్న వాటి ఎల్సిఎం వచ్చేసి టోటల్ వర్క్ ఎల్సిఎం వచ్చేసి 60. ఈ 60ని ఏ ఆప్షన్ అయితే డివైడ్ చేస్తుందో ఆప్షనే మన ఆన్సర్. 25 60ని డివైడ్ చేస్తే
డివైడ్ చేయదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 30 ఆప్షన్ని డివైడ్ చేస్తా. ఎస్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 24 కెనాట్, 36 కెనాట్. సో ఆన్సర్ వచ్చేసి 30. దిస్ ఈస్ ద థర్డ్ మెథడ్.